దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈ వీడియోలో నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నానండి. నేను ఒక షార్ట్ వీడియో మీకు అప్లోడ్ చేశాను కదా. పాస్టర్ జాన్ పాల్ గారు పాస్టర్లు దశంభాగాన్ని అడగటం అనేది అడుక్కోవడంతో సమానము, సో అడగకూడదు అనే టాపిక్ మీద నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను కదండి. అందులో నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. సో పాస్టర్ జాన్ పాల్ గారు పాస్టర్ గారిని లేకపోతే దేవుని సేవకుల్ని దశంభాగం అడగకూడదు, అది అడుక్కోవడం అవుతుంది అని తెలియచేశారు ఆ వీడియోలో. సో దాన్ని నేను ఖండించాను, అలా అనకూడదని కూడా నేను వివరించడం జరిగిందండి. సో నేను మీ ఎవరికి తెలియకపోవచ్చండి, కాకపోతే నేను బైబిల్ ఎన్నోసార్లు చదివిన దాన్ని సో ఈ దశంభాగాలు మనమందరం ఇవ్వాలండి. బైబిల్ తెలియకుండా ఎవరెవరో చెప్పిన మాటలు వినేసి వాటి ద్వారా నేను యూట్యూబ్కి వచ్చిన దాన్ని కాదండి. బైబిల్ గ్రంథాన్ని ఎన్నోసార్లు చదివిన దాన్ని, వాక్యాన్ని బాగా అర్థం చేసుకున్న దాన్నండి నేను. అందుకనే నేను అంత ధైర్యంగా జాన్ పాల్ గారు చెప్పిన ఆ యొక్క స్టేట్మెంట్ని నేను ఖండించగలిగాను. సో మీకు కొత్త నిబంధనలో యేసయ్య ఏం చెప్పారు దశంభాగం గురించి, పాత నిబంధనలో మన యెహోవా దేవుడు ఏం చెప్పారో ఈరోజు నేను మీకు ఈ వీడియోలో వివరించాలనుకుంటున్నానండి. ముందు మనం పాత నిబంధనకు వెళ్ళిపోదామండి. పాత నిబంధనలో యెహోవా దేవుడు దశంభాగం ఇమ్మన్నారా వద్దన్నారా? ఇమ్మన్నారు. దశంభాగం ఇవ్వకపోవడం ద్వారా మనుషులు శాపగ్రస్తులు అవుతారు అని కూడా మనకి చెప్పారండి. అది కూడా మనకు చెప్పారు. సో మనము ఒక ఉద్యోగం చేయాలన్నా, ఒక పని చేయాలన్నా మనకి బలము, ఆరోగ్యము, అదేవిధంగా జ్ఞానం కావాలండి. బలము, ఆరోగ్యము, జ్ఞానం ఉంటేనే మనం ఒక ఉద్యోగమైన ఒక పని అయినా చేయగలం. ఇవన్నీ ఎక్కడి నుంచి మనం పొందుకుంటున్నామండి? దేవుని దగ్గర నుంచే మనం పొందుకుంటున్నాం. దేవుడు మనకి బలాన్ని, ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని ఇవ్వకపోతే మనం ఉద్యోగం చేయగలమండి? మనకు అనారోగ్యంగా ఉంటే మనం ఉద్యోగం చేయగలమా? చేయలేము. మరి ఇన్ని ఇస్తున్న దేవుడు ఆ జాబ్ ఆపర్చునిటీస్ కూడా దేవుడే ఇస్తాడండి. దేవుని యొక్క కృపా కనికరం మన ఎడలుంటే మనకు ఉద్యోగాలు వస్తాయి, మనము బిజినెస్లు అవి చేయగలం. అర్థమవుతుందండి. మరి ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు ఆ 10% ఇవ్వడానికి ఎందుకంటే ఆలోచిస్తున్నారు? 10% ఇవ్వాలి. కొత్త నిబంధనలో, పాత నిబంధనలో, రెండు నిబంధనలో 10% అనేది దేవునికి ఇవ్వాలి. చాలా మంది గివ్ రెఫరెన్స్ అంటున్నారండి. మీరు బైబిల్ చదవక నన్ను రెఫరెన్స్లు అడుగుతున్నారు. మీరు బైబిల్ శ్రద్ధగా చదవక చాలా మంది కామెంట్స్లో రెఫరెన్స్ ప్లీజ్ ఇలాగండి, కామెంట్ రెఫరెన్స్ ప్లీజ్. మీరు బైబిల్ చదివితే నన్ను రెఫరెన్స్ అడగరండి. సిస్టర్ చెప్పింది కరెక్టే అని నా యొక్క మాటలకు మీరు ఒబే అవుతారు. మీరు బైబిల్ చదవకుండా రెఫరెన్స్లు అడుగుతారు. ఎందుకంటే మీరు చదివితే నన్ను రెఫరెన్స్ అడగరు. అర్థమవుతుంది కదండి. సో విత్ రెఫరెన్సే ఈరోజు నేను మీకు తెలియచేస్తున్నానండి. ఫస్ట్ మనం పాత నిబంధనలో యెహోవా దేవుడు దశంభాగం గురించి ఏమన్నారో మనం తెలుసుకుందాం. ఆ తర్వాత కొత్త నిబంధనలో మన యేసయ్య దశంభాగం గురించి ఏమన్నారో తర్వాత తెలుసుకుందాం అండి. ఓకేనండి. సో ఇప్పుడు పాత నిబంధన ధ్యానం చేద్దాం అండి. సో మలాకీలో 3వ అధ్యాయంలో 8వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం ధ్యానం చేద్దామండి. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? మనుషులు దేవుని దగ్గర దొంగతనం చేయగలరండి? దేవుడు అదే అంటున్నాడు, మానవుడు దేవుని యొద్ద దొంగిలినా. నెక్స్ట్ చూడండి. అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి, సో మీరు నా దగ్గర దొంగతనం చేస్తున్నారు అని దేవుడు అంటున్నారండి. ఎవరిని? ఇశ్రాయేలీలను అంటున్నారు. అసలు మనుషులు దేవుడి దగ్గర దొంగతనం చేయగలరా? ఓ ఇశ్రాయేలీలారా, మీరు నా దగ్గర దొంగతనం చేస్తున్నారు. అప్పుడు ఇశ్రాయేలీలు ఏమనుకుంటారండి? అప్పుడు దేవుణ్ణి అడుగుతున్నారన్నమాట. ఇశ్రాయేలీలు ఏమని అడుగుతున్నారండి? దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ ఇశ్రాయేలీలు అంటారు. ఏ విషయంలో మేమందరం నీ దగ్గర దొంగతనం చేసామని ఇశ్రాయేలీలు అందరూ దేవుణ్ణి అడగొచ్చండి. అప్పుడు దేవుని యొక్క సమాధానం చూడండి. 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితే. 10వ భాగం ప్రతిష్టార్పణలు ఇవన్నీ నాకు చెందాల్సినవి, వీటిని మీరు దొంగతనం చేశారు. ఇప్పుడు మీరు 10% ఇచ్చినా, ప్రతిష్టార్పణలు ఇచ్చినా అవన్నీ మీరు ఎవరికి ఇస్తున్నారండి? పాస్టర్ గారికి ఇస్తున్నారు. పాస్టర్ గారికి ఇస్తున్నారంటే అది దేవుడికి ఇచ్చినట్టే. మీరు పాస్టర్ గారికి ఇస్తున్నారు అనుకోకండి. ఈ 10% ప్రతిష్టార్పణలు మీరు పాస్టర్ గారికి ఇస్తున్నారంటే అవి దేవునికి ఇచ్చినట్టేనండి.
ఎవరైతే ఇవ్వలేదో దేవుని యొక్క సొమ్మును వాళ్ళు దొంగతనం చేసినట్టండి. ఈ 10% ఇవ్వడానికి మీరు బాధపడకూడదు. మీరు ఒక ఉద్యోగం చేస్తున్నా, ఉద్యోగంలో మీరు డెవలప్ అవ్వాలన్నా, ఉద్యోగం చేసేందుకు జ్ఞానం, బలము, ఆరోగ్యం మీకు ఉండాలన్నా దేవుని యొక్క కృపా కనికరాలను మీరు పొందుకోవాలి. మరి దేవుని ఆజ్ఞని మీరు లోబడపోతే ఎలాగండి? దేవుని యొక్క వాక్యాన్ని మ్యానిపులేట్ చేసేస్తున్నారు. దశంభాగాలు ఇవ్వవసరం లేదు. తప్పు కదండి, తప్పు కదా. సో దేవుడు ఎంత బాధపడుతున్నాడు ఇక్కడ? మీరు దొంగతనాలు చేస్తున్నారు, మీరు నాకు దశంభాగాలు ఇవ్వట్లేదు అని బాధపడుతున్నారండి యెహోవా దేవుడు. నెక్స్ట్ చూడండి, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఈ ప్రజలందరూ 10% మందిరానికి చేరకుండా చేస్తున్నారు. అంటే ఏంటండి? 10% చర్చిలో ఇవ్వట్లేదు పాస్టర్ గారికి. సో ఎవరైతే 10% చర్చిలో ఇవ్వట్లేదో వాళ్ళందరూ శాపగ్రస్తులండి. వాళ్ళకి ఉద్యోగంలో డెవలప్మెంట్ ఉండదు. వాళ్ళు జాబ్ చేయాలంటే జ్ఞానం కావాలి, ఆ జ్ఞానాన్ని కోల్పోవచ్చు, ఏమైనా తప్పులు చేసేయచ్చు. దేవుని కృప కనికరం మన ఎడలు ఉంటేనే మనం ఉద్యోగాలన్నీ పర్ఫెక్ట్గా చేయగలమండి, ఎటువంటి స్కామ్స్లో ఇరుక్కోకుండా. ఆయన యొక్క కృప కనికరం లేకపోతే మనకు ఆరోగ్యం ఉండదు, ఉద్యోగం చేసేటప్పుడు జ్ఞానం ఉండక మనం ఏదైనా స్కామ్స్లో ఇరుక్కుపోవచ్చు. అర్థమవుతుంది కదండి. అందుకనే మనం ఆయన వాక్యానికి లోబడి ఉండాలండి, వాక్యానికి లోబడి ఉండాలి. ఒక 10% ఇస్తే ఏమవుతుందండి? ఇస్తే ఏమవుతుంది? మీరు ఇచ్చేది ఎవరికి? పాస్టర్ గారికి కాదు, దేవునికే ఇస్తున్నారు. మీరు దేవునికే ఇస్తున్నారు. ఇప్పుడు మీరు ఇచ్చే ఆ 10%ని పాస్టర్ గారు ఏ విధంగా యూజ్ చేస్తారండి? మీకు ప్రతి నెల బల్లారాధన కండక్ట్ చేయాలా? మీరు ప్రతి ఆదివారం చర్చికి వచ్చేటప్పుడు ఎలక్ట్రిసిటీ అవుతుంది, బోళ్ళని ఖర్చులు ఉంటాయండి. మరి పాస్టర్ గారు కూడా బతకాలా? ఆయన కొంచెం తీసుకుంటారు కదండి. అర్థమవుతుంది కదా? బోళ్ళని ఖర్చులు ఉంటాయండి, 10% ఇవ్వాలండి. అర్థమవుతుంది కదా? నెక్స్ట్ చూడండి, నా మందిరంలో ఆహారం వండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధుల్లోకి తీసుకొని రండి. అర్థమవుతుంది కదండి? నా మందిరంలో ఆహారం వండినట్లు, సో 10వ భాగాన్ని నా మందిరపు నిధుల్లోకి తీసుకురండి. సో మనకి మందిరంలో వాటర్ సప్లై చేస్తారు, స్నాక్స్ సప్లై చేస్తారు, చాలా ఉంటాయండి ఖర్చులు. 10% ఇవ్వాలండి. 10% అనేది కంపల్సరీ ఇవ్వాలి. మందిరంలో ధన నిధులు ఉండాలండి. మీరు ఇచ్చే ఆ 10%లో పాస్టర్ గారు ఆ సంఘంలో ఎవరైనా పూర్గా ఉంటే వాళ్ళకి కొంచెం ఇస్తారు కూడానండి. ఆ యొక్క ఆశీర్వాదాలు కూడా మీకు చెందుతాయి. ఇంకా మీరు ఇచ్చే 10%లో ఆర్ఫన్ అనాథాశ్రమాలకు కూడా కొంచెం ఇస్తారండి. ఆ ఆశీర్వాదాలు కూడా మీకు వస్తాయి. దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. మీకు ప్రమోషన్స్ వస్తాయి, మీకు బలం, ఆరోగ్యం వస్తుంది, జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు, మీ పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఇన్ని ఉన్నాయండి. దశంభాగం ఇవ్వాలండి. ఓకేనండి. సో దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నారు. మీరు 10%ని నా మందిరానికి తీసుకురండి. నా మందిర ధన నిధుల్లో మీరు 10%ని ప్లేస్ చేయండి. మీకు విస్తారమైన దీవెనలు నేను కుమ్మరిస్తాను. యెహోవాని రుచి చూచి తెలుసుకొనిడి, యెహోవాని రుచి చూచి తెలుసుకొనిడి అనే వాక్యం మీకు తెలుసండి. ఆ వాక్యం తెలిసిన వాళ్ళు ఈ 10% రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు అన్నమాట. ఇచ్చి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటారండి. అర్థమవుతుందండి? మీరు 10% ఇవ్వండి, మీ జీవితాలు ఖచ్చితంగా మారుతాయి, మీకు ప్రమోషన్స్ వస్తాయి, మీరు వృద్ధి చెందుతారు. అర్థమవుతుంది కదండి? దేవుడు మీకు బలము, ఆరోగ్యము, ఆయుష్ని ఇస్తాడు. ఎవరైతే 10% ఇవ్వడానికి ఒక స్టెప్ బ్యాక్ వేస్తున్నారో వాళ్ళందరూ శాపగ్రస్తులండి. మనం దేవుని బిడ్డలమైనప్పుడు దేవుని వాక్యానికి లోబడి ఉండాలి. 10% ఇవ్వాలండి. ఇమ్మనే కదండి చెప్పారు. మీరు 10% ఇస్తే నేను మీకు దీవెనలు ఇస్తాను, నేను మిమ్మల్ని దీవిస్తాను అని దేవుడు చెప్తున్నారు కదండి. దేవుని యొక్క కృప కనికరం లేకపోతే మనం ఈ లోకంలో బతకడం ఎంత కష్టం అండి, ఎంత కష్టం. అర్థమవుతుంది కదండి? అందుకనే 10%ని మనము కంపల్సరీ ఇవ్వాలండి. నెక్స్ట్ పాస్టర్ గారులు అడగకూడదా? పాస్టర్ గారులు సంఘ కాపర్లు అండి. ఈ సంఘ కాపర్లు సంఘ సభ్యులందరినీ దేవుని వాక్యానుసారంగా నడిపిస్తారు. పరలోక రాజ్య వారసులయ్యే విధంగా వాళ్ళని తీర్చిదిద్దుతారు. దేవుని ఉగ్రత పాలవ్వకుండా వాళ్ళని కాపాడుతారండి. సో అందుకనే దేవుని ఉగ్రత పాలు అవ్వకుండా, వాళ్ళు శాపగ్రస్తులు అవ్వకుండా ఉండడం కోసం పాస్టర్ గారు దశంభాగం ఇవ్వండి, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోండి, దేవుని ఉగ్రత పాలు అవ్వద్దు అని పాపం వాళ్ళు అడుగుతున్నారండి.
దాన్ని అడుక్కోవడం అనరు. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఈ ఛానల్ ఎందుకు పెట్టుకున్నానండి, మనం పవిత్రంగా బతకాలి, పరిశుద్ధంగా బతకాలి, ఎవరిని దూషించకూడదు, ద్వేషించకూడదు అని చెప్తున్నాను. సో ఇవన్నీ ఎవరికి చెప్తున్నాను? పాపాత్మలకు చెప్తున్నాను. నేను వాళ్ళని అడుక్కుంటున్నాను కదా, పరిశుద్ధంగా జీవించండి మీరు, మరి ఇది అడుక్కోవడం అవుతుంది. అర్థమవుతుంది కదండి, అదనమాట. సో దశంభాగం పాస్టర్ గారులు అడుగుతున్నారంటే వాళ్ళు చాలా మంచి పాస్టర్ గారులు అండి. వాళ్ళ ధనాపేక్ష కలిగిన పాస్టర్ గారులు కాదు. వాళ్ళ సంఘ సభ్యులు శాపగ్రస్తులు కాకుండా, దేవుని ఉగ్రత పాలు అవ్వకుండా వాళ్ళ సంఘ సభ్యులను వాళ్ళు సంరక్షిస్తున్నారు కాబట్టి అంత అలాగా దశంభాగాలు అడుగుతున్నారు. అర్థమవుతుంది కదండి. ఇంకా నెక్స్ట్ వాక్యం చూద్దాం. మీ పంటను తినువే పురుగులను నేను గద్దించేదను, అవి మీ భూ పంటను నాశనం చేయవు, మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకుండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నారు. అర్థమవుతుంది కదండి. సో ఇంతకుముందు పంట ఉండేది అనమాట. ఆ పంటలో పురుగులు పట్టేసి పంట అంతా పాడైపోయేది అనమాట. సో అది కూడా శాపమేనండి. నెక్స్ట్ అకాల ఫలములండి. అకాల ఫలములు అంటే ఏంటి? పిందులుగా ఉన్నప్పుడే ద్రాక్షాలు రాలిపోయామాట. దానివల్ల ఎంత లాస్ అవుతుందండి. ఇటువంటివన్నీ జరగవు. ఇటువంటివన్నీ ఎవరికి జరుగుతాయండి? శాపగ్రస్తులకు జరుగుతాయి. పాపం వాళ్ళు ఎందుకు శాపగ్రస్తులు అయ్యారు? ఇదిగో ఇలాగ దశంభాగం అడగొద్దని కొంతమంది దైవజనులు వచ్చి చెప్తారు. వాళ్ళు దశంభాగాలు ఇవ్వడం మానేస్తారు. దేవుని యొక్క శాపానికి ఉగ్రతకి పాలవుతారు. సో మీరు దశంభాగాలు ఇవ్వాలి, దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలండి. సో మీరు ఉద్యోగాలు చేయాలన్నా, బిజినెస్లు చేయాలన్నా ఆయన అనుగ్రహించే జ్ఞానం, బలము, ఆరోగ్యం ద్వారానే మీరు చేస్తారండి. అర్థమవుతుంది కదండి. సో అర్థమవుతుంది కదా. సో మీ అందరూ కంపల్సరీ దశంభాగాలు ఇవ్వాలండి. దశంభాగాలు అనేది ఇవ్వాలి. మీరందరూ దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలండి. సో మనం ఇదేంటండి, సో చాలామంది దశంభాగాలు ఇవ్వకుండా, ఈ ఇశ్రాయేలీలో చాలామంది అండి దశంభాగాలు ఇవ్వకుండా వాళ్ళ దగ్గర ఉంచేసుకునేవారు అనమాట. ఇదిగో ఇలాగే కొంతమంది దైవ సేవకులు వచ్చి దశంభాగాలు అడగకుండా ఉండడం వల్ల వాళ్ళ మందిరానికి దశంభాగాలు తెచ్చేవారు కాదు. సో అప్పుడు దేవుని యొక్క ఉగ్రత పాలై శాపగ్రస్తులు అయ్యేవారు. వాళ్ళ యొక్క పొలాన్ని పురుగులు వచ్చి తినేసేయండి. నెక్స్ట్ ఆ ద్రాక్ష పళ్ళు పిందులుగా ఉన్నప్పుడే రాలిపోయేవి. ఇవన్నీ శాపం వల్ల జరిగినాయి మాట. సో మీరు దశంభాగాలను తీసుకురండి. మీ పొలంలో ఉన్న పురుగులు నేను గద్దిస్తాను, మీ పంటను నాశనం చేయు. అకాలంలో రాలిపోయే ఆ ద్రాక్ష పళ్ళని నేను గద్దిస్తాను, అవి రాలవు అని దేవుడు తెలియజేస్తున్నారండి. ఓకేనండి. 10% ఇవ్వాలి, ఇది అయితే ఫిక్స్ అండి. నెక్స్ట్ కొత్త నిబంధనలో దేవుడు మన యేసయ్య 10% ఇవ్వద్దని ఎక్కడ చెప్పలేదండి. మీరు 10% ఇవ్వచ్చు, అంతకన్నా ఎక్కువ ఇచ్చేయచ్చు. ఒక పేద విధవరాలు తనకు కలిగిన దాంట్లో తీసుకొచ్చిందండి. అర్థమైందా? సో ఇమ్మనే కదా దానికి అర్థం. 10% ఇవ్వాలండి. ఇమ్మనే ఆ యొక్క వాక్యానికి సపోర్ట్ ఇచ్చింది. 10% ఇవ్వాలి, 10% కన్నా ఎక్కువ ఇవ్వచ్చు అని కూడా మన యేసయ్య చెప్పారండి. యేసయ్య 10% ఇమ్మని కాదు, 10% కన్నా ఎక్కువ కూడా ఇచ్చుకోవచ్చు మీరు అని చెప్పారు. కాకపోతే ఇవ్వద్దు అని ఎక్కడా చెప్పలేదండి. 10% ఇవ్వాలి, 10% ఇవ్వాలి. దానివల్ల మీరే ఆశీర్వదింపబడతారు. దేవుడు మీకు ప్రమోషన్స్ ఇస్తారు, బలం ఇస్తారు, ఆరోగ్యం ఇస్తారు, బూడంత జ్ఞానాన్ని ఇస్తారు. మరి వాటన్నిటినీ మీరు పోగొట్టుకుంటారా? ఒక 10% ఇస్తే ఏమైందండి? దేవుడిచ్చే బలము, ఆరోగ్యము, జ్ఞానం ద్వారానే కదా మీరు ఈ ఉద్యోగాలు అవి చేసుకుంటున్నారు. మరి అటువంటప్పుడు మీరు 10% ఇవ్వకుండా ఎందుకుంటారు? మిమ్మల్ని పాస్టర్ గారు అడగాల? మీకు రెస్పాన్సిబిలిటీ లేదండి. బైబిల్ చదవరండి, బైబిల్ బాగా చదవాలి. చదివితే ఆటోమేటిక్గా మీరే 10% ఇచ్చేస్తారు పాస్టర్ గారు. ఆయన అడగకుండా మీరే ఇచ్చేస్తారు. పాపం మీరు బైబిల్ సరిగ్గా చదవరు. ఆ పాస్టర్ గారులు కానీ దేవుని సేవకులు కానీ 10% ఇవ్వండి 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 అని అడిగేసరికి మీకు వాళ్ళు ధనాపేక్షల్లో కనిపిస్తున్నారు. చాలా తప్పండి. సో నెక్స్ట్ అండి, కొంతమంది అన్ని మతస్థులు అడుగుతున్నారండి, ఏమండి అసలు క్రైస్తవులు 10% పాస్టర్ గారికి ఎందుకు ఇవ్వాలి? మనం గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నాం కదా, గవర్నమెంట్కి ఇచ్చినట్టే కదండి అని అంటున్నారండి. అదెంత తప్పండి. సో యేసయ్య ఈ భూలోకంలో నరవతారుగా వచ్చినప్పుడు ఆయన ట్యాక్స్ పే చేశారండి. ఆ ట్యాక్స్ పే చేసేటప్పుడు ఏమన్నారు తెలుసా? కైసరునికి అంటే గవర్నమెంట్కి ఇవ్వాల్సిన ట్యాక్స్ గవర్నమెంట్కి, దేవునికి చెల్లించుడు. దేవునికి చెల్లించుడు అంటే ఏంటి? దేవునికి చెందాల్సింది ఏంటి? 10% ప్రతిష్టార్పణలు, ఇవి దేవునికి ఇచ్చేయండి. ట్యాక్స్ గవర్నమెంట్ కట్టండి, దేవుడికి ఇవ్వాల్సినవి దేవుడికి ఇచ్చేయండి. 10% ప్రతిష్టార్పణలు అనేవి దేవునివి, ఆయనకి ఇచ్చేయండి అని యేసయ్య చెప్పారు. నేను విత్ రెఫరెన్స్తో మీకు ఈ వీడియో ఎండింగ్లో పెడతాను. చాలామంది కామెంట్ చేశారండి.
కొంతమంది పాస్టర్ గారుల వల్ల కూడా మరి దేవుడి నామం దూషింపబడుతుంది. కొన్ని కామెంట్స్ నేను చదివినప్పుడు ఏమన్నారంటే, ఏమండి 10% ఇవ్వకపోతే చర్చికి రానివ్వట్లేదండి. మరి ఎందుకండి మీరు ఎందుకు 10% ఇవ్వట్లేదు? ఇవ్వాలి కదండి, మీ మంచి గురించే కదా, వాళ్ళు ధనాపేక్షలు అని కాదు, మీ మంచి గురించే కదా 10% ఇవ్వాలండి. ఇంకా ఫర్ సపోజ్ ఈ నెలలో మీకు 5,000 వచ్చినాయి అనుకోండి, అందులో 10% ఇచ్చేయాలి. 10,000 వస్తే అందులో 10% ఇచ్చేయాలి. మీ ఖర్చులు తగ్గించుకోండి. పోనీ మీ ఖర్చులు, మనం ఎన్నో చిల్లర ఖర్చులు పెడతాం కదా, బయట స్నాక్స్ కొనుక్కోవడం, అవి కొనుక్కోవడం, ఇవి కొనుక్కోవడం, ఏవో చేస్తాం. అవి తగ్గించుకోవడమే. దేవునికి చెల్లించేయాలి. దేవునికి చెల్లించేయాలి. ఇంక అందులో ఇంకా మాట్లాడడానికి ఏం లేదండి. సో పాస్టర్ గారు అడుగుతున్నారంటే వాళ్ళ యొక్క సంఘ సభ్యుల్ని దేవుని ఉగ్రత పాలవకుండా, శాపగ్రస్తులు అవ్వకుండా వాళ్ళని సంరక్షించడం కోసమే అంత భారంగా వాళ్ళని 10% అడగడం అనేది జరుగుతుందండి. సో ఈ యొక్క కామెంట్ నేను చదివాను. అది పాస్టర్ జాన్ పాల్ గారు ఈ యొక్క కామెంట్ అడుక్కుంటున్నారు అన్న విషయంలో నేను చాలా బాధపడ్డానండి. ఎందుకంటే నేను ఎన్నోసార్లు బైబిల్ చదివిందానండి. మేబీ నేను మీకు తెలియకపోవచ్చు, నాకు ఇష్టం ఉండదండి. నేను దేవుని ఛానల్లో నా గురించి నేను చెప్పుకోవడం, ఈవెన్ నా నేమ్ కూడా నాకు చెప్పుకోవడం ఇష్టం లేదు. అర్థమవుతుంది కదండి. కాకపోతే నేను ఎన్నోసార్లు బైబిల్ చదివిన దాన్ని, ఆ 10% గురించి పూర్తిగా చదివిందాను. కొత్త నిబంధన, పాత నిబంధనలు ఎన్నోసార్లు చదివాను. ఆ 10% ఇవ్వాలా ఇవ్వకూడదా అనే విషయాన్ని కూడా నేను తెలుసుకున్నదాన్నండి. అర్థమవుతుంది కదా. సో ఈ జాన్ పాల్ గారు వీడియోస్ కొన్ని చూశానండి. సో ఆయన కన్వర్టెడ్ క్రిస్టియన్ అనమాట. సో ఇంతకుముందు అన్య మతస్థుల్లో నుంచి క్రిస్టియన్ కింద కన్వర్ట్ అయ్యారు. అందును బట్టి మనం అందరం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సో జాన్ పాల్ గారు ఇంకా బాగా వాక్యంలో బలపడాలి, ఆశీర్వదింపబడాలి. ఆయన ద్వారా ఎంతో మంది రక్షణ పొందాలని మనం ప్రార్థన చేయాలి. ఆయన అనేక మందిని పరలోక రాజ్య వారసుల కింద తీర్చిదిద్దాలని, ఆయనకి దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించాలని మనమందరం ఆయన గురించి మనం ప్రార్థన చేద్దామండి. ఎందుకంటే ఆయన ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా కనిపిస్తున్నారు. ఆయన ఒక రీల్ అనేది నాకు వచ్చిందండి. ఆయన ఒక రీల్ నాకు వచ్చేసరికి నేను అది చూడగానే బాధ అనిపించింది అనమాట. దశంభాగం అడగకూడదు అనేసరికి బాధ అనిపించిందండి. ఓకేనా. సో అది చాలా రాంగ్ స్టేట్మెంట్ అండి. ఎనీవే ఉంటానండి.